పుష్ప మంటలు ఎప్పుడు చల్లారుతాయి? ఈరోజు కూడా చిక్కలపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ సమన్ చేశారు, ప్రశ్నలు సంధించారు, విచారణ వేగంగా జరుగుతోంది. మరి ఈ వివాదానికి ఎక్కడ పుష్ట పడుతుంది? దీనికి ఆన్సర్గా కొన్ని జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాంట్స్ టు డౌస్ ద పుష్ప ఫైర్. అంటే ఈ పుష్ప సినిమా వివాదము రేపిన మంటల్ని కాంగ్రెస్ పార్టీ ఇక చల్లార్చదలుచుకుంది అని. ఆ అంచనాకు రావటానికి ఉన్న సిగ్నల్స్ ఏంటి, బహుశా అది నిజమైతే కారణాలు ఏంటి? కానీ ఈ వార్త నిజమా కాదా, ఇట్స్ ఓన్లీ స్టిల్ ఇన్ ద రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్. ఇప్పుడైతే చాలా వేగంగా ఎగిసిపడుతున్నాయి మంటలు, మామూలుగా ఎగిసిపడడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్తో ఈ మంటలు మరింతగా అరిగాయి. ఇక ప్రతిపక్షాలు దానికి అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇక ముగింపు దశ వస్తోంది. శుభం కార్డు అవునో కాదో తెలియదు, కానీ ముగింపు కార్డు అయితే పడవచ్చు. పొలిటికల్గా, లీగల్గా ముగింపు కార్డు పడదు, ఆ కేసు నడవాల్సిందే అనివార్యంగా. కానీ మనందరికీ తెలుసు మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. పొలిటికల్గా ముగింపు కార్డు పడితే లీగల్గా ముగింపు కార్డు ఇక అది ప్రాసెస్లో పడుతుంది. సో పొలిటికల్గా ముగింపు కార్డు పడవచ్చు అని ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? దానికి కొన్ని ఫ్యాక్టర్ చెప్తున్నారు. ఒకటి, అసలు పుష్ప బెయిల్ రద్దు చేయాలి అంటే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అని ప్రభుత్వము, పోలీసు కోర్టుకు వెళ్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ అది జరగకపోగా పోలీసు ఇంటరాగేషన్కు మాత్రమే పిలిచారు. అంటే బెయిల్ రద్దు చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా పోలీస్ కస్టడీకి కోరి విచారణ జరపాలి సాధారణంగా బెయిల్ రద్దు చేయమని. కానీ బెయిల్ రద్దు ప్రస్తావన రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో తెలియదు. ఈలోగా విచారణకైతే పిలిచారు. రెండవ ఇండికేషన్ ఏంటంటే, సినిమా ప్రొడ్యూసర్సు, సినిమా హీరో, సినిమా టీం పైన ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడుతూనే ఉన్నారు. వారే కాదు, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ పైన కూడా విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి కావచ్చు. కానీ నిన్న సడన్గా శ్రీతేజ్ను పరామర్శించడానికి, ఆ కుటుంబానికి సహాయాన్ని అందించడానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి సినిమా ప్రొడ్యూసర్స్ వెళ్ళారు. అందువల్ల ఇప్పటిదాకా జరుగుతున్న ఘర్షణలో ఈ కొత్త ఇమేజ్, కొత్త డైమెన్షన్ కనిపించింది. ఇది రెండవది. మూడవది, అకస్మాత్తుగా అల్లు అర్జున్ ఫాదర్ ఇన్లా, మామ, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన మల్కాజ్గిరి నుంచి ఒక దశలో కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా కన్సిడర్ చేయబడ్డ వ్యక్తి. ఆయన గాంధీ భవన్లో ప్రత్యక్షమయ్యారు. దీపదాస్ మున్షీతో సమావేశము అని చర్చకు వచ్చింది. సో ఈ ప్రాసెస్ చూస్తే ఎక్కడో ఒక చోట ఈ మూడు పరిణామాలని కలిపి చూసినప్పుడు పర్హాప్స్ ద కాంగ్రెస్ ఈ మంటలకు, ఈ వివాదానికి ముగింపు పెట్టదలుచుకుందా అని. ఎందుకు పెట్టదలుచుకుంది? ఒకవేళ ఇది నిజమైతే అంటే, ఒకటి, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ప్రభుత్వానికి అల్లు అర్జున్ వ్యవహార సరళి కన్నా కూడా ఇలా రియాక్ట్ కావటానికి ప్రతిపక్షాల వ్యవహార సరళి కారణం అంటూ కాంగ్రెస్ వర్గాల వాదన. ఎందుకు అంటే, అల్లు అర్జున్ యొక్క షోలో, ఒక బహిరంగ ఈవెంట్లో ముఖ్యమంత్రి పేరు మర్చాడు. అయితే అక్కడికి ఆగలేదు, దాన్ని కేటీఆర్ పెద్ద ఆయుధంగా చేసుకొని రేవంత్ రెడ్డి ఎంత అన్పాపులరో చూడండి అంటూ టార్గెట్ చేశాడు. దానిపైన బీఆర్ఎస్ ముఖ్యంగా సోషల్ మీడియా మీములు చేస్తూ భారీ ఎత్తున రేవంత్ రెడ్డి పైన టార్గెట్ చేశారు. సో అది, దాంతో పాటు అల్లు అర్జున్కు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ బలంగా బ్యాక్ చేస్తుంది. కానీ ఈ ప్రతిపక్షాలు దాంతో పాటు అల్లు అర్జున్ సమర్థించడంతో పాటు ఇది ప్రభుత్వ వైఫల్యము అంటూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది.
అంటే పోలీసు వైఫల్యం ఇది అని. సో పోలీసు వైఫల్యంగా అని ఎస్టాబ్లిష్ చేస్తున్న సమయంలో ప్రభుత్వం కౌంటర్గా కాదు, ఇది పోలీస్ వైఫల్యం కాదు అని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో అల్లు అర్జున్ పైన వివాదాలు ముసురుకున్నాయి. కానీ అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను బాధ్యుణ్ణి కాదు అని చెప్తూ పోలీస్ కూడా బాధ్యత కాదు అని కూడా వాదించాడు, పేర్కొన్నాడు. ఇందులో ఎవరి తప్పు లేదు, ఇట్స్ ఎ ప్యూర్ యాక్సిడెంట్ అని అల్లు అర్జున్ వాదించాడు. అందువల్ల అపోజిషన్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాన్ని దోషిగా చూపే ప్రయత్నానికి సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ప్రభుత్వము అడ్డుకట్ట వేయగలిగారు. కాదు, మేము కాదు, మా తప్పు కాదు అని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏసీపీ డీసీపీలు వెళ్ళి చెప్పడం నుంచి మొదలుకొని పోలీస్ అనుమతి నిరాకరణ వరకు వాటన్నిటినీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పడమే కాదు, హైదరాబాద్ పోలీస్ ప్రత్యేకంగా ఒక 10 నిమిషాల వీడియో కూడా రిలీజ్ చేసింది. అందువల్ల ప్రభుత్వ లక్ష్యంలో మొదటిది ఈ తప్పు ప్రభుత్వ పోలీస్ అసమర్థత కాదు, ప్రతిపక్షాలు చెప్తున్నట్లు ఇది అల్లు అర్జున్ ఆయన టీం చేసిన మిస్టేక్స్ వల్ల జరిగింది. ఆ మాటకొస్తే పోలీస్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది, పర్మిషన్ డినై చేసింది. అయినా అల్లు అర్జున్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అల్లు అర్జున్ రోడ్ షో లాగా జరపడము, ఆ వ్యవహార సరళి వల్ల అన్కంట్రోలబుల్ అయింది. అన్కంట్రోల్ అయినప్పుడు కూడా విక్టిమ్ను కాపాడే ప్రయత్నం పోలీస్ చివరి వరకు చేసింది, కానీ కాపాడలేకపోయింది. ఓవరాల్గా ఆ పరిస్థితిని సర్దుమణిగేలా అల్లు అర్జున్ను పంపించడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. అన్కోఆపరేటివ్గా అల్లు అర్జున్ ఉన్నప్పటికీ అందులో పోలీస్ తప్పు ఎక్కడా లేదు అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆ లక్ష్యం నెరవేరింది. ఇక రెండవ లక్ష్యం ఏంటి? సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్ నరేటివ్. ఇది ముఖ్యమంత్రి ఆస్తక్ ఇంటర్వ్యూలో చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, ఆఖరికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రత్యేకంగా మీడియాతో చెప్పిన సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అనేది పర్ఫెక్ట్గా ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. ఎంత పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసిందంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ నుంచి కూడా దీనికి మద్దతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏకంగా ముఖ్యమంత్రి మెసేజ్ పెట్టి అభినందించాడు. అసలు సెలబ్రిటీ కాదు, కామన్ మ్యాన్ సెక్యూరిటీ ముఖ్యమని. ఆఖరికి సస్పెండ్ అయిన ఏసీపీ కూడా ఇదే అదనని చెప్పి ఆయన రంగంలో దూకి ఆయన మాట్లాడాల్సింది మాట్లాడేశాడు అనుకోండి. మెయిన్ స్టోరీకి సంబంధం లేని సైడ్ స్టోరీ ఇది. సినిమాలలో కూడా మనకు మెయిన్ స్టోరీ నడుస్తుంటుంది, పక్కకు చిన్న సైడ్ స్టోరీ నడుస్తుంది. హరికథలో కూడా పిట్టకథలు ఉంటాయి. ఇలాంటి ఆ సస్పెండెడ్ ఏసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక పిట్టకథ మొత్తం వ్యవహారంలో. సో ఇలా కానీ బీజేపీ శాసనసభాపక్ష నేతే కాదు, తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా ఈ సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్ ఈ వ్యవహారంలో సినిమా పరిశ్రమను, ప్రతిపక్షాలను, జాతీయ మీడియాను సెలబ్రిటీ వైపు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కామన్ మ్యాన్ వైపు ఉన్నారు. సో సమాజంలో కూడా ఈ భిన్నమైన నరేటివ్లపైన భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్ నరేటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ రెండు ఎస్టాబ్లిష్ అయినాక ఇంకా ముందుకెళ్తే ఇప్పటికే అల్లు అర్జున్ పైన కక్ష సాధిస్తున్నారు, అల్లు అర్జున్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు అన్న విమర్శ వస్తోంది. దీనికి అనేక ఏఐసిసి ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటూ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు తీసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి నడిపిస్తున్నారని వైసీపీ వాళ్ళు తీసి చెప్తున్నారు. ఏదైనా అల్లు అర్జున్ కూడా గణనీయమైన ఫాలోయింగ్ ఉంది గనక, అల్లు అర్జున్కు కూడా కాదు, అల్లు అర్జున్కు ఉంది గనక కూడా ఎడిట్ చేయాలి ఆ పదం. సో అలాంటి అల్లు అర్జున్కు ఉన్న కోట్లాది మంది అభిమానులు కూడా పొలిటికల్గా ఎందుకు దూరం కావాలి? సమాజంలో భిన్నమైన ఒపీనియన్స్ ఉండవచ్చు. అందువల్ల అల్లు అర్జున్ ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తే మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న రెండు, పోలీస్ తప్పు లేదు, ప్రభుత్వ వైఫల్యం లేదు, అలాగే ప్రభుత్వం సెలబ్రిటీల వైపు ఉండదు, కామన్ మ్యాన్ వైపు ఉంటుంది. ఈ రెండు ఇంత స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యాక ఇంకా దీన్ని సాగదీస్తే పొలిటికల్గా నష్టం వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ అది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా సాగదీస్తే నష్టం కూడా నిజమే అది.
ఈ కథనాలు ఎంత నిజమో తెలియదు, కానీ కథనాల్లో ఉన్న ఆర్గ్యుమెంట్ మాత్రం నిజం. అంతేకాకుండా ఫిలిం ఇండస్ట్రీనే దూరం అవుతుందా, ఇది నష్టం. ఇప్పటికే హైడ్రా చుట్టూ జరిగిన వివాదము గందరగోళం వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది అన్న నరేటివ్ బిల్డ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఇన్కమ్లు పడిపోయాయి, పెద్ద ఎత్తున ప్రతిపక్షం రియల్ ఎస్టేట్ నాశనమైంది ఈ హైడ్రా దూకుడు వల్ల అని ఇనీషియల్గా వచ్చిన సానుకూలత పైన అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ. దానికి అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్తో మొదలై అల్లు అర్జున్ దగ్గర తేలితే ఇది ఫిలిం ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అని. ఈలోగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు రండి అని పిలిపివ్వడం, తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు కూడా అడిగారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్కు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే అది కూడా ఒక నెగటివ్ నెరేటివ్ బిల్డ్ అవ్వటానికి వీళ్ళ ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇంకా దీన్ని సాగదీస్తే జరగాల్సిన లాభం పోయి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎక్కడో చోట దీనికి ఆపాలి అనేటువంటి అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ వస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే కారణాలు కూడా నిజమే.